आप पूछो, मैं सुन लेता हूँ. ఆ మైక్ ఉంటే ఇవ్వండి. Thank you, sir. I'm Radhikant Reddy from the Hindu, sir. Yes, sir. Yeah. So my question is, ఇప్పుడు ఇంత సంపద సృష్టించినాం, మేము ఇంత బాగా చేసినాం, అయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టినారు. సో హావ్ యూ యాక్చువల్లీ రివ్యూడ్ దట్ సిచ్యువేషన్, సార్? ఎందుకు ఓడిపోయింది అసలు టీఆర్ఎస్ పార్టీ డిస్పైట్ ఆల్ దిస్ అచీవ్మెంట్? What do you think we've been doing for the last 15 days? Of course we've been reviewing, Ravikant garu ప్రతి గెలుపులోనూ పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. డెఫినెట్గా చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి రెండు అని చెప్పను. కానీ ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చాం ఉద్యోగులకి. కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికం అనే మాట మేము సరిగా ప్రచారం చేసుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం. వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగింది ఏమి అంటే, పెద్దలకు సామెత చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జరిగింది అది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్లో కొంతమంది బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప, మీరు అల్టిమేట్గా ఆలోచిస్తే రవికాంత్ గారు 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాయి. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి